మార్కులు వచ్చినాయి 10th లో టాపర్లు అట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా టాపర్ 10th లో, ఎందుకంటే 2 సబ్జెక్టులు మ్యాథ్స్ తర్వాత వచ్చి ఇంగ్లీష్ 2 పోయింది. సో కానీ నేను మ్యాథ్స్ టీచర్, మీకు తెలుసో తెలీదు, ఒరిజినల్లీ నేను మ్యాథ్స్ టీచర్, అందరికీ ఫిజిక్స్ సైన్స్, ఫిజికల్ సైన్స్, రైట్. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నేను టాపర్నే. ఆడ ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 పోయినాయి. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ ఏదో మనం ఏదో బాగుపడుకున్నట్టు కాదు. బేసికల్గా నా బ్యాక్గ్రౌండ్ మీకంటే కూడా ఇంకా మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ చాలా లో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తే ఐఎమ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్, ఫస్ట్ ఎంప్లాయీ ఇన్ మై విలేజ్. అది కూడా. సో అంటే మనం కష్టపడాలి కానీ ఏది రాదు, కానీ కష్టపడాలనేటటువంటి ఒక ఆలోచన ఇప్పుడు కలిగితే ఆ రోజు నుంచి మీరు సక్సెస్గా ఉన్నట్టే, అదన్నమాట. సో అంటే కొంతమందికి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత కష్టపడాలనేటటువంటి భావన కలిగింది, కష్టపడ్డాను. తర్వాత అన్నట్టుగానే నేను డిగ్రీలో కూడా మ్యాథ్స్లో 100 తెచ్చుకున్నా. సీక్రెట్ అయితే చెప్పను, ఎందుకంటే నేను 7 సంవత్సరాల పేపర్లు తీసుకొని, క్వశ్చన్ పేపర్లు నాకంటే ముందు ఆ వాటిల్లో ఎక్కువ రిపీటెడ్ ఏమన్నా అవే ప్రిపేర్ అయిపోయినాను, అన్నీ రాసేసాను. అంతేగాని నేను సబ్జెక్ట్ అంతా చదవను, అంటే మోసం చేసి మార్కులు తెచ్చుకున్నాను. కానీ ఇవన్నీ చూడరు కదా, నాకు మార్కులు వచ్చింది 100. నాకు నా మార్కుల లిస్టు మా ఫ్రెండ్ మా రూమ్లో అతను చేసుకుని, అరే నీకు 100 మార్కులు వచ్చినాయిరా, ఏం చేసినావు అని అడిగాడు. ఏం చేసినాను, నేను చేసిన సీక్రెట్ అది. ఓహో ఇదైతే బాగుందని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో కూడా అదే చేశా. ఆల్మోస్ట్ బాగానే వచ్చినాయి, 90% అబోవ్ వచ్చినాయి. ఇదన్నమాట ఒక సీక్రెట్. అంటే మార్కులు బాగా చదివితేనే కాదు, బాగా ప్రిపేర్ అయ్యే విధానం, ప్లానింగ్ ఉంటే కూడా వస్తాయి. సో మార్కులు అనేది కాదు. నెక్స్ట్ రెండవది, వేడిలో కూడా అంతే. నాకు ఒక అలవాటు ఉంది, ఖచ్చితంగా టీ తాగాల. నాకు ఇంటర్మీడియట్ నుంచి టీ తాగే అలవాటు ఉంది. కాబట్టి 10 గంటల దాకా చదివేది కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 10 గంటల తర్వాత కర్నూలు బీ క్యాంప్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఒక టీ తాగొచ్చి, మా రూమ్మేట్స్ 7 మంది ఉండేవాళ్ళు. నెల్లూరు వాళ్ళు అందరూ ఒక రూమ్, నెల్లూరు వాళ్ళు 7 మంది. అందరూ ఏది జరిగినా నెల్లూరులో 7 మంది దాంట్లో పార్టిసిపేట్ అవుతాం. నాకు క్రికెట్ రాదు, అయినా క్రికెట్లో నేను ఆడాను. ఏది జరిగినా నాటి వేసాము, మా 7 మంది ఉంటాం. సరే మా టీం సపరేట్. అందులో నేను టీ తాగి వచ్చేసి దేవుడు ఎక్కడికి వచ్చామంటే కొంచెం రిఫ్రెష్ ఇచ్చాను అని చెప్పేవాడు అనమాట ఘనంగా. అయితే నా నంబర్ 3 కాలేజీలో, యూనివర్సిటీలో కూడా 3 వచ్చింది రిజిస్టర్ నంబర్. రిజల్ట్స్ చూసుకున్నప్పుడు కూడా ఫస్ట్ క్లాస్లో 3 ఫస్ట్ ఉంది. సో ఎట్లా చదివినానంటే ఇదే సీక్రెట్, వెనకాల పేపర్లన్నీ తీసుకోవటం, వాటిని ఏమి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో సార్ట్అవుట్ చేసుకోవటం, వాటిని చదవటం, ఇంకేం చదివేదిలే. సో అదొక సీక్రెట్. తర్వాత విధి ఎట్లా ఉంటుందంటే, డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, తర్వాత ఏదో తుమ్మలపేట రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళ మ్యాథ్స్ టీచర్ ఎవరో లేకపోతే ఇన్స్పెక్షన్ జరుగుతుందని నన్ను ఎవరో చెప్పారంటే, ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఫెసిలిటీ బీఈడీ చేసి మ్యాథ్స్. అంటే మేడం గారు నాగభూషణం గారు పిలిచారు, పోయాను. ఏదో నువ్వు బాగా చెప్తామంట కదా అంటే, చెప్తాను మేడం అన్నా. ఎందుకు చెప్పాలి కదా, మనకి ఇది తెలియకూడదు కదా. సో సరే అని చెప్పేసి అంతకుముందు 20 రోజులు పనిచేసి ఆ స్కూల్లో, ఎందుకంటే ఒక ఇన్స్పెక్షన్ వేసుకుని తీసేశారు. అప్పుడు కూడా టీఎస్పీ చెప్పారు. అప్పుడు నా యాక్చువల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు కావాలని చదివాను. తోటి ఉపాధ్యాయులు నా వందనం. నా జీవితంలో అసలు చాలా కష్టాలు పడ్డాను. ఒక మంచి ఉద్దేశంతో కష్టాలు పడ్డాను. ఈ రాబోని నేను ఎప్పుడు మర్చిపోను. ఉద్యోగం వచ్చి జాయిన్ అయ్యి ఇదే స్కూల్లో, అందువల్ల రాబోని నేను మర్చిపోను. ట్యూటర్ గీతా ట్యూటోరియల్స్ అన్ని కోపులో ఉంది. అక్కడ 2 years మ్యాథ్స్ చెప్పాను. ఆ అనుభవం ఇక్కడ పనిచేసింది. పైగా కోవూరు హై స్కూల్ చాలా పెద్ద స్కూల్, దాంట్లో నేను మ్యాథమెటిక్స్ ఫస్ట్ వచ్చాను. టోటల్లో ఫస్ట్ సెకండ్ వచ్చేవాడిని. ఆ నాలెడ్జ్ కూడా నాకు వినియోగపడింది. నాకు ఇక్కడ డిఓ ఒకసారి
నువ్వు ఉత్తమ ఉపాధ్యాయుడివి, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను అప్లికేషన్ పెట్టుకోను, మీ ఇస్తే తీసుకుంటా అని అన్నాను. నాకు పరిమాణంలోకి ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి. మీరు మాకు చాలా బాధ్యత ఉంది. నేను ఉత్తమ ఉపాధ్యాయుడు, నేను అప్లికేషన్ పెట్టుకోవాలండి. వాళ్ళు ఇవ్వాలిగానే నువ్వు ఉత్తమ ఉపాధ్యాయుడివి, జిల్లాలో ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయుడివి అని వాళ్ళు ఇవ్వాలి. కానీ మనం ఏంటి ఇచ్చేది, మనం అడిగేది ఏంటి అది నాకు నచ్చలేదు. తర్వాత నాకు ఒకే ఒక ప్రైవేట్ సంస్థ నాకు ప్రైజ్ ఇచ్చింది. ఏంటంటే నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అని మీరు పేరు వినుంటారు. ఒక ప్రైవేట్ సంస్థ స్పెషల్గా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఒక ఫస్ట్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్లో భాస్కర్ రెడ్డి ఇక్కడ వేశారు. చాలా బ్యాక్వర్డ్ ఏరియా అని చెప్పేసి, ఇక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి 6 మందిని ఇక్కడ వేసేస్తారు. డ్రాయింగ్ మాస్టర్ మాది ఇంకో దగ్గర విలేజ్ అనమాట. అప్పుడు అంతా అడిగి ఏమంటే అంత భయపెట్టారు. అయినా వచ్చాము, ఇక్కడ సంతోషంగా 2 సంవత్సరాలు పనిచేసాను. ఇక్కడ అంతా చూసుకొని ఇక్కడే ఉన్నాము. వచ్చిన తర్వాత 86లో జాయిన్ అయిన తర్వాత 87 అందరికి మ్యారేజ్ ఎదుర్కోవడము. ఇక్కడే మన ఫ్యామిలీస్. నేను గూడూరు నుంచి వచ్చి మా మేడం అక్కడ హిందీ తెచ్చేవాడిని. గూడూరు చేసుకున్నాను. నేను గూడూరుకి వచ్చేవాడిని. 5 సంవత్సరాలు పనిచేశాను. నెక్స్ట్ అక్కడి నుంచి సూళ్ళూరుపేటకి గట్టి గెలిపాను. కాబట్టి ఇక్కడ నాకు చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ఆ చెట్లు అట్నే పెట్టుకోమన్నారు. ఆ చెట్టు కింద క్లాస్ రూమ్స్ చాలా, ఎందుకంటే పెద్ద స్కూల్ ఇది. 1400 మంది స్టూడెంట్స్, 3 సెక్షన్లు, సెక్షన్కి 140 మంది. ఏదో మంచి వయసులో ఉన్నా కాబట్టి చెప్పాము, కూర్చోబెట్టి చెప్తుంటాను. ఏదేమైనా నా మొదటి ఉద్యోగ ప్రదేశం ఈ పాఠశాలలోనే. కాబట్టి రాపూర్ అంటే మా జన్మ ప్రదేశం కోసమా ఉద్యోగ ఎప్పుడు రాపూర్ రావాలన్నా ఒకసారి చూస్తారు. ఇంట్లో అడుగుతారు, ఈరోజు వేరే పని పెట్టుకుంటే అప్పుడు నా 3 ఫైర్స్ ఫోన్ చేయాలి. వేరే ప్లాన్ చేసుకుంటేమో ఫైర్స్ చెప్పాడు, అట్లా వచ్చేసాడు. నువ్వు ఈరోజు రాలేదని చెప్పచ్చు కదా, ఇంకొకసారి పోవచ్చు కదా అని అంటున్నారు. వేరే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. నేను ఆ ప్రోగ్రామ్ ఇంకోసారి పెట్టుకుందాం. ఇక్కడ రాపూర్ రావాలని నాకు ఇంట్రెస్ట్, నేను వచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ అక్కడ పెద్ద క్యాంపస్లో చాలా చక్కగా చాలా విషయాలు ఉండేది. మన అబ్బాయి వాళ్ళ బషీరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ చిన్న వాళ్ళందరూ ఎప్పుడు ఇక్కడ వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాడు. అట్లా ఎప్పుడు క్రీడలు ఎప్పుడు ఉండేది. మంచి బ్యాచ్ ఉండేది. అప్పుడు పిల్లలతో కూడా స్టాఫ్ కూడా కలిసి ఆడేవాడు. ప్రిన్సిపాల్ రామిరెడ్డి గారు, కృష్ణా సార్, వీళ్ళందరూ ఉండేది. అదొక బ్యాచ్. అయితే మీ బ్యాచ్ వచ్చేప్పటికి నేను 3 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. మీ బ్యాచ్ 6th నుంచి 7th వచ్చే నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను. మీతో ఎక్కువ కలిసి బోధనలో నేను పాల్గొనలేకపోయాను. ఇక్కడ చాపనకూరు, ఉదయగిరి సూదూరుపేట, మళ్ళా ఉదయగిరి చేస్తూ తర్వాత మండల విద్యాశాఖ అధికారిగా వెంకటగిరికి వచ్చాను. అప్పుడు నరసింహమూర్తి గారు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ అని చెప్పేసి ఆయన బదులు నన్ను చీఫ్గా వేశారు ఇక్కడ వెంకటగిరి నుంచి. ఒక పరీక్ష పెట్టారు, వెళ్ళాను. నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ పరిచయం కాబట్టి జాగ్రత్తగా కలిపేసి వెళ్ళిపోయాం. 1 సంవత్సరం